నమస్తే. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ఆయన ప్రముఖ జర్నలిస్ట్. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారు. యాక్టివ్గా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు చేసినటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనకున్నటువంటి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెబుతా, నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశారు. దాదాపు 1,50,00,000 తనకు సంబంధించిన సొంత ఆస్తి ఉంది, అదంతా నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తా. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అంటే నిజం చెప్పాలంటే ఒక రకంగా గులాబీ నేతలకు చెమటలు పట్టించినటువంటి వ్యక్తిగా ఒకరు. చాలామంది ఉన్నారు అలాగా. తెలంగాణ మీడియాలో ఎంతో వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ అన్న, బీఆర్ఎస్ పార్టీ అన్న. ఇటువంటి సందర్భంలో ఎన్నో కేసులు, ఎన్నో రకాలుగా మానసికంగా, శారీరకంగా హింసించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క తీన్మార్ మల్లన్న అయితే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆయన సొంతంగా నడిపించేటువంటి ఛానల్పై కూడా ఎన్నోసార్లు దాడులు కూడా జరిగాయి. ఆయన వెంట షాడో టీమ్స్ పోలీసులను కూడా వెంబడించినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వటం, దానికి సంబంధించి ఆయన నామినేషన్ దాఖలు చేయటం, ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయటం, నేను ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా ఉంటా, కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు దానికి కృతజ్ఞతగా నేను ప్రభుత్వానికి నా ఆస్తులను ఇస్తున్నాను అని. సాధారణంగా ఏ రాజకీయ నాయకులు చేయరలా. ఎంతోమంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10ల సంఖ్యలోనే ఎంతోమంది బిగ్ షాట్స్ ఉన్నారు. ఎవ్వరూ కూడా కనీసం ప్రభుత్వానికి మా ఆస్తులు ఇస్తున్నాం లేదా కార్యక్రమాలకు మేము ఇస్తున్నాం అని చెప్పి చాలా తక్కువ మంది. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో. తీన్మార్ మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకోవటం ఏంటి, కానీ మంచి పని చేశాడు. దీనివల్ల ఆయన ఎన్నికల బరిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయ నాయకుల్లోనూ, ఆయా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్లో అయితే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.